హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బీజేపీ పార్టీలోకి 7 ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీలు వచ్చారు. ఈ 7లో 6 పంజాబ్ నుంచి ఎన్నికైనటువంటి రాజ్యసభ ఎంపీలే. ఒక్కరు మాత్రం ఢిల్లీకి సంబంధించినటువంటి మహిళ. ఆమె స్వాతి మలివాల్. ఆమె ఢిల్లీ రాజ్యసభ ఎంపీ. అసలు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉందే 10 మంది ఎంపీలు. ఆ 10 మందిలో 7 వచ్చేసారు, ఇంకా 3 ఉన్నారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ తట్టబొట్ట సదురుకోవాల్సినటువంటి సమయం ఇది. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే, ఒక 7 సభ్యులు బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోతే ఆమ్ ఆద్మీ పార్టీ తట్టబొట్ట సదురుకోవాల్సిందే అని అనుకోవచ్చు మీరు కొంతమంది. కానీ బీజేపీ పార్టీలో చేరడం ఒక ఎత్తు అయితే, పంజాబ్ రాజ్యసభ మెంబర్స్ కావడం ఒక ఎత్తు అయితే, పంజాబ్ రాజకీయాలను మార్చివేస్తారు అనేది 3వ ఎత్తు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. పంజాబ్లో అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఈ 6. ఈ 6లో ముఖ్యంగా రాఘవ్ చద్దా కానీ, బిజినెస్ మ్యాన్ అశోక్ మాలిక్ కానీ, క్రికెటర్ హర్భజన్ సింగ్ ఉన్నారు కదా, ఆయన కానీ, ఇలా వీళ్ళు పాత్ర పోషించారు. కాబట్టి అధికారంలోకి వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలు మారిపోయాయి. ఏదైతే 2012లో పార్టీ స్థాపించినప్పుడు కేజ్రీవాల్లో ఉన్నటువంటి జోష్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు లేదు. పార్టీ ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళడం మొదలుపెట్టిందో ఆయన ఆలోచనలు మారిపోయాయి. ఆయన పార్టీ పెట్టారు, ఆయన ఐఏఎస్ బ్యాక్గ్రౌండ్, ఎలాంటి మచ్చ లేదు, పార్టీ పెట్టాడు అనగానే చాలామంది నిజాయితీ పరులంతా పార్టీలో చేరారు. రాజకీయాలతో సంబంధం లేదు వాళ్ళకి, అసలు ఎవడు రాజకీయాల బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కాదు. చదువుకున్న వాళ్ళు, బిజినెస్ మ్యాన్లు, సినిమా వాళ్ళు, క్రికెటర్సు, వాళ్ళంతా పార్టీలో చేరారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన. అలా పార్టీ పెట్టారు, వీళ్ళంతా చేరారు. ఈ తతంగం అంతా నడుస్తూ ఉంది. కొద్ది గొప్ప సీట్లు గెలిచాయి. పంజాబ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కేజ్రీవాల్ ఎజెండా మారిపోయింది. 2019-20 ఆ మధ్య కరోనా టైంలో శేష్ మహల్ కట్టుకోవడం బాగా బ్యాడ్ నేమ్ వచ్చింది. అలానే ఈ లెక్కర్ స్కామ్ విషయంలో ఆయన ఉండడం, కీలక వ్యక్తి కావడం మరి కాస్త చిరాకు వచ్చింది ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి, నేతలకి. అరే ఏంటిది, మనం ఆయన్ని ఒక గొప్ప వ్యక్తి అనుకొని జాయిన్ అయ్యాం కదా పార్టీలో, ఎందుకు ఇలా జరిగింది, ఈయన హస్తం ఉండడం ఏంటి అంటే, పార్టీ పెట్టినప్పుడు ఉన్న సిద్ధాంతాలు తర్వాత లేవు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని సభ్యులంతా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వ్యక్తులు ఎవరికి బీజేపీ పార్టీతో సత్సంబంధాలు లేవండి. కొంతమంది ఏమంటారంటే, అశోక్ మాలిక్ అనే అతను బిజినెస్ మ్యాన్ కదా, బీజేపీ పార్టీ ఏమైనా సపోర్ట్ చేస్తుందేమో అని అనుకుంటారు. మేబీ అనుకోవచ్చు. కానీ రాఘవ్ చద్దా కానీ, స్వాతి మలివాల్ కానీ, వీళ్ళని ఈ ఆమ్ ఆద్మీ పార్టీ భౌతికంగా దాడి చేసింది. వీళ్ళ మీద ఆమ్ ఆద్మీ పార్టీ భౌతికంగా దాడి చేసింది. మనం గతంలో కూడా ఒక వీడియో చేసి చెప్పాను నేను మీకు. ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పంజాబ్కి రాఘవ్ చద్దాని గదిలో పెట్టి బంధించి కొట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, కేజ్రీవాల్ కూడా కొట్టాడు అని చెప్పి అతను మాట్లాడాడు. స్వాతి మలివాల్ అంటే ఒక మహిళని కూడా చూడకుండా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఆమె మీద భౌతికంగా దాడి చేశారంట. ఆమె నేరుగా చెప్పారు ఈ విషయం, మనం చెప్పడం కాదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె చెప్పారు. రాఘవ్ చద్దాని కొట్టారనే విషయం పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ అధ్యక్షుడు చెప్పారు. అంటే ఏం జరుగుతోంది ఈ పార్టీలో? పార్టీ పెట్టినటువంటి ఆలోచన ఏంటి, తర్వాత తప్పిపోయినటువంటి ఆలోచన ఏంటి? ఇలాంటి అంశాలు పార్టీని ప్రభావితం చేస్తాయి. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కేజ్రీవాల్కి మాత్రమే సంబంధించిన పార్టీ అనేది ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరిలోకి వెళ్ళిపోయింది. ప్రజల్లో కూడా ఈవెన్ అందరిలో అదే ఆలోచన ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కేజ్రీవాల్ పర్సనల్ పార్టీ, ఆయనకు తప్ప వేరే వాళ్ళకి గుర్తింపు రాకూడదు అనే విధంగా ఆయన ఆలోచిస్తాడు అని ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ అనుకోవడం మొదలుపెట్టారు. ఈవెన్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా అదే చెప్తా ఉన్నాయి. ఎందుకు అంటే, రాఘవ్ చద్దాకి గుర్తింపు వస్తుంటే తొక్కేయడం, ఆయన్ని రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం, మైక్ ఇవ్వొద్దని పార్లమెంట్కి లేఖ రాయడం, ఇలాంటి అనేక అంశాలు ఇలా పార్టీని ప్రభావితం చేసి ఈరోజు 10 మంది సభ్యులు ఉంటే 7 వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. 7 వెళ్ళిపోయాక ఇంకేముంటుంది? ఇంకా అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 2027లో పంజాబ్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీకి 16 మంది సీఎంలు ఉన్నారు. అంటే 16 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ప్రత్యక్షంగా ఎన్డీఏ పాలించేవి కాదు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సీఎంలే 16 మంది ఉన్నారు. 17ది కూడా యాడ్ అవబోతుంది, పశ్చిమ బెంగాల్ అంటున్నారు. తమిళనాడు అనేది 50-50 ఛాన్సెస్. రేపు భవిష్యత్తులో పంజాబ్లో కూడా బీజేపీ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే పంజాబ్ ఎన్నికలను ప్రభావితం చేసి ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించినటువంటి సభ్యులు 6 కూడా ఇప్పుడు బీజేపీ పార్టీలోనే ఉన్నారు. ఈసారి ఎలక్షన్స్కి వాళ్ళు కష్టపడరా? 2027 నాటికి బీజేపీ పార్టీని, ఎన్నికలు రాబోయేసరికి బీజేపీ పార్టీని
పంజాబ్లో ప్రాంతీయంగా అభివృద్ధి చేయలేరా? బీజేపీ పార్టీ యొక్క బలాన్ని పెంచలేరా? ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించిన వ్యక్తులే కదా వీళ్ళు. ఇప్పుడు వీళ్ళే వ్యతిరేకించి ఇక్కడికి వచ్చారు కదా. రేపు భవిష్యత్తులో పంజాబ్ రాజకీయాలను కూడా బీజేపీ పార్టీ ఏలబోతుందని మనకు ఒక స్పష్టమైన సంకేతం ఇస్తున్నారు ఈ 6 సభ్యులు కూడా. బీజేపీ పార్టీ కూడా అలానే అండర్ గ్రౌండ్లో వర్క్ చేస్తుంది. ఎప్పటికీ కూడా బీజేపీ పార్టీలో ఉన్న సిద్ధాంతాలు మరో పార్టీలో రాలేవు. ఏ పార్టీ అయినా అలాంటి సిద్ధాంతాలను పాటించాలి అని చెప్పి నేను మొదటి నుంచి నా వీడియోస్లో చెప్తూనే ఉన్నా. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ రోజు ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చొని ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ కింద కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆయన ఒక సామాన్య కార్యకర్త, ఆర్ఎస్ఎస్. అలాంటి వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అంటే ఆ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ వేసిన గొంగళే అక్కడే. ఏ పదవిలో ఉన్నాడో ఆ పదవిలో. కొత్తగా పదవి రాదు, ఎదగడు, ఎదుగు బొదుగు లేకుండా అక్కడే ఉంటాడు. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఆ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని మరి ఏ పార్టీ ఫాలో అయినా ఆ పార్టీ కూడా త్వరలో పతనం అయిపోతుంది, కనుమరుగైపోతుంది. బీజేపీ పార్టీలో వారసత్వ రాజకీయాలు ఉండవండి. అది మనం చాలా మంది గమనించవచ్చు. ఎల్కే అద్వానీ రాజకీయాల్లో ఉన్నారు, ఆయన వారసులు ఉన్నారా? అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాల్లో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు, ఆయన వారసులు ఉన్నారా? ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 3వ సారి ఇది, ఆయన వారసులు ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా? లేరు. అమిత్ షా ఉన్నారు, ఆయన వారసులు ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా? అంటే ఏం జరుగుతోంది? బీజేపీ పార్టీ సిద్ధాంతాలు దేశం కోసం పనిచేసేటువంటి అంశాన్ని వాళ్ళు నమ్మారు. ఇది ఏ పార్టీ అయినా సరే గుర్తించాల్సినటువంటి విషయం, దీన్ని అమలు చేయాల్సినటువంటి సందర్భం. చాలా మంది బీజేపీ పార్టీని కాపీ కొట్టి ఇప్పటికే వారి సిద్ధాంతాలను పాటిస్తున్నటువంటి పరిస్థితి. తప్పులేదు పాటించిన. నేను అనేది ఏంటంటే బీజేపీ పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా ఇలా పని చేయగలిగితే ప్రజలు ఎప్పుడూ ఆహ్వానిస్తారు. ఈసారి బీజేపీ పార్టీ మరికొన్ని రాష్ట్రాలను కైవసం చేసుకోబోతోంది అనేది మన అందరికీ అర్థమవుతున్నటువంటి వార్త. ఇప్పుడు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి 4 రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతున్నాయి కదా. నిన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడుకు జరిగాయి, మిగిలిన వాటికి కూడా జరిగిపోతున్నాయి. వాటిలో కనీసం 3 రాష్ట్రాలు బీజేపీ పార్టీ గెలుస్తోంది అని కొంతమంది పొలిటికల్ అనలిస్టులు చెప్తా ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. సరే 3 గెలిచినా గెలవనండి, ఇప్పుడు 16, ఈ ఒక 3 19, రేపు పంజాబ్ కూడా ఎట్టా గెలుస్తుందంట. 20 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉండబోతోంది అనే అంచనాలు వస్తూ ఉన్నాయి. మరి తట్టాబుట్ట ఆమ్ ఆద్మీ పార్టీ సదురుకోవాల్సిందేనా? 7 ఎంపీలు వెళ్ళిపోతే ఇంకేముంటుంది ఆ పార్టీ? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. కుదిరితే మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.